హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్కు సంబంధించినటువంటి మోడల్ పేపర్ని చూద్దాం. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి దానిలో ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేస్తేనే మా వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు మీ మొబైల్లో రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. దీనిలో ఫస్ట్, ఏ దేశ పార్లమెంటు ఎన్నికలను ఏప్రిల్ 16వ తేదీ 2020 సంవత్సరాన నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ 1 దక్షిణ కొరియా. దక్షిణ కొరియా దేశ పార్లమెంటు ఎన్నికలను. నెక్స్ట్ క్వశ్చన్, కెప్లర్ టెలిస్కోప్ భూమిని పోలి ఉన్నటువంటి గ్రహాన్ని గుర్తించింది. అయితే ఈ గ్రహం పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 1649A అనే ఉపగ్రహం. 1649A అనే గ్రహం అన్నమాట. సారీ, ఉపగ్రహం కాదు, గ్రహం. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 17వ తేదీన అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి తిరిగి వచ్చినటువంటి వ్యోమగాములు ఎవరు? ఆన్సర్ ఒలెగ్ స్క్రిపోవ్కా. నెక్స్ట్ రెండవ వారు ఎవరంటే జెసికా మెయిర్. నెక్స్ట్ మూడవ వారు ఎవరంటే ఆండ్రూ మోర్గాన్. ఈ ముగ్గురు కూడా. నెక్స్ట్ క్వశ్చన్, ఎయిమ్స్ భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంయుక్తంగా రూపొందించినటువంటి కోవిడ్-19 రోగుల ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షించడానికి రూపొందించినటువంటి రిమోట్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ ఎక్కడ ఉపయోగిస్తున్నారు? ఆన్సర్, దీన్ని ఎక్కడ ఉపయోగిస్తున్నారంటే ఎయిమ్స్ రిషికేష్లో ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, గబ్బిలం యొక్క గుండె నిమిషానికి సుమారు ఎన్నిసార్లు కొట్టుకుంటుంది? ఆన్సర్ ఆప్షన్ 3 1000 సార్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 16వ తేదీన ఏప్రిల్ 16, 2020 సంవత్సరాన ఏ దేశానికి భారత్ కరోనా వ్యాధి నిర్మూలన కోసం 28 లక్షల పారాసెటమాల్ మాత్రలను అందజేసింది? అది ఏ దేశానికి? ఆన్సర్ ఆప్షన్ 3 బ్రిటన్ దేశానికి. బ్రిటన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏప్రిల్ 14వ తేదీన ఏ దేశంలో అంబేద్కర్ 129వ జయంతి సందర్భంగా అభినందన సభ నిర్వహించారు? అది ఏ దేశంలో? ఆన్సర్ ఆప్షన్ 1 అమెరికా దేశంలో. అమెరికా. నెక్స్ట్, కబడ్డీ ప్రపంచ కప్ టోర్నీ ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు పాకిస్తాన్లో జరిగింది. అయితే ఈ టోర్నీ విజేత ఎవరు? ఆన్సర్ పాకిస్తాన్. నెక్స్ట్ వన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అదానాం వీరు ఏ దేశానికి చెందినవారు? ఆన్సర్, వీరు ఆప్షన్ 2 ఇథియోపియా దేశానికి చెందినవారు. నెక్స్ట్ వన్, ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో భారత వృద్ధి రేటు శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 1.1%. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్రం నిషేధించిన యాప్ ఏమిటి? కేంద్రం నిషేధించిన యాప్. ఆన్సర్, కేంద్రం నిషేధించిన యాప్ ఏంటంటే జూమ్ యాప్. జూమ్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని ప్రస్తుత జిల్లాల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 736. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్రం ఎన్ని జిల్లాలను కరోనా హాట్స్పాట్లుగా గుర్తించింది? ఆన్సర్ ఆప్షన్ 2 170 జిల్లాలను. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశ పార్లమెంటులో స్థానాలు 330కు మించి ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 4 దక్షిణ కొరియా దేశ పార్లమెంటులో. నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ ముల్లర్తో సంబంధం ఉన్నటువంటి దేశం ఏమిటి? ఆన్సర్ సిరియా దేశం. సిరియా. నెక్స్ట్ వన్, ఏప్రిల్ 1వ తేదీన ప్రభుత్వ రంగంలోకి ఎన్ని బ్యాంకులు విలీనమయ్యాయి? ఆన్సర్ ఆప్షన్ 2 10 బ్యాంకులు విలీనమయ్యాయి.
నెక్స్ట్ క్వశ్చన్, ఆసియాలో తొలి ఏరోస్పేస్ మ్యూజియం ఏ నగరంలో ఉంది? ఆసియాలో తొలి ఏరోస్పేస్ మ్యూజియం అనేది ఏ నగరంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 ముంబై నగరంలో. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే తొలిసారిగా ఉచిత ప్రజా రవాణాను అందుబాటులోకి తెచ్చిన దేశం ఏమిటి? ఆన్సర్ లక్సెంబర్గ్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వ ఉద్యోగ ప్రమోషన్లలో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏమిటి? ప్రభుత్వ ఉద్యోగ ప్రమోషన్లలో ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లకు సంబంధించిన ఆరోగ్య సవరణ. ఆన్సర్ ఆప్షన్ 1 117వ సవరణ, రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ హెరిటేజ్ డేను వరల్డ్ హెరిటేజ్ డేను ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఏప్రిల్ 18వ తేదీన నిర్వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, 2020 ప్రపంచ వారసత్వ దినోత్సవం థీమ్ ఏమిటి? ఆన్సర్ భాగస్వామ్య సంస్కృతి, భాగస్వామ్య వారసత్వం, భాగస్వామ్య బాధ్యత. ఇవన్నీ కూడా 2020 ప్రపంచ వారసత్వ దినోత్సవం యొక్క థీమ్. నెక్స్ట్ క్వశ్చన్, కోవిడ్-19 మహమ్మారి నియంత్రణలో భాగంగా ఏ ప్రభుత్వం ఇటీవల అసెస్ కరోనా అనేటటువంటి మొబైల్ అప్లికేషన్ను ఉపయోగిస్తుంది? అది ఏ ప్రభుత్వం? ఆన్సర్ ఆప్షన్ 1 ఢిల్లీ ప్రభుత్వం. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని రైతులు పండించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులను అమ్మకాల కోసం తరలించడానికి ఏర్పాటు చేసిన యాప్ ఏమిటి? ఆన్సర్ కృషి రత్ అనే యాప్. నెక్స్ట్ క్వశ్చన్, బిఎస్ఎన్ఎల్ సిఎండి పీకే పర్వార్ వీరు ఇటీవల ఏ సంస్థ సిఎండిగా అదనపు బాధ్యతలను తీసుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఎంటీఎన్ఎల్ సంస్థ యొక్క సిఎండిగా అదనపు బాధ్యతలను తీసుకున్నారు పీకే పర్వార్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ వైడ్ ఫండ్ ఇండియా ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంబాసిడర్గా ఎవరిని నియమించింది? ఆన్సర్ ఆప్షన్ 2 విశ్వనాథన్ ఆనంద్ వీరిని నియమించింది. నెక్స్ట్ క్వశ్చన్, 2022లో చైనాలోని హాంగ్జౌలో నిర్వహించేటటువంటి ఏషియన్ పారా గేమ్స్ మస్కట్గా దేన్ని ఎంపిక చేశారు? ఆన్సర్ ఫీఫీని ఎంపిక చేశారు. నెక్స్ట్, ఇండియన్ టూరిజం మంత్రిత్వ శాఖ వెబినార్ సిరీస్ ఈ టైటిల్ పేరుతో విడుదల చేసింది? ఆన్సర్ ఆప్షన్ 1 దేకో అప్నా దేశ్ అనే టైటిల్ పేరుతో విడుదల చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, గూగుల్ ఇటీవల ఆయా ప్రాంతాల్లోని ఇంటికి అవసరమైన సరుకులకు సంబంధించిన దుకాణాల సమాచారం కోసం నియర్ బై స్పాట్ను గూగుల్ పే పరిధిలో ప్రారంభించింది. అయితే ఈ యాప్ కింది ఏ నగరంలో అందుబాటులో లేదు? ఆన్సర్ ఆప్షన్ 1 బెంగళూరు నగరంలో అందుబాటులో లేదు. హైదరాబాద్లో ఉంది, ముంబైలో ఉంది, చెన్నైలో కూడా ఉంది, బెంగళూరులో లేదు. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని ఏ రాష్ట్రంలో కోవిడ్-19 రోగులకు ఆహారం, మందులను ఇవ్వడానికి కోబాట్ రోబోటిక్స్ అనే రోబోట్ను ఉపయోగిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ 1 జార్ఖండ్ రాష్ట్రంలో. నెక్స్ట్ క్వశ్చన్, కోవిడ్-19 కరోనా వైరస్ టెస్టుల కోసం రక్త సేకరణ కోసం COVSACK కియోస్క్ను ఏ సంస్థ రూపొందించింది? ఆన్సర్ దీన్ని DRDO సంస్థ రూపొందించింది. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.